మెట్టుకొక్క దిన్నమిస్తా మెట్టుకొక్క సిన్నమిస్తారయ్యా. మరి మెట్టు మెట్టుకు కూడా నేను పూజ చేస్తానని చెప్పి అలాంటి రంగమ్మ ఎన్ని మొక్కులు మొక్కున్నాను. ఆ బాలమౌడు గుండు మాత్రం రావట్లేదట. చూసినటువంటి రంగమ్మ ధనధాన్యములు ఒక భాగ్యములు అష్టేశమని నడవకుండా ఇచ్చావి. ఈనాడు నీ కొండకు వచ్చి నేను అడిగేది ఒకటి కదయ్యా, నా గర్భకు ఒక ఆడబాలైన మగబాలైనా జన్మిస్తే చాలు తండ్రి. నన్ను ఇంకా పరీక్ష పెడతావా బిడ్డయ్యా? ఇంటికి తిరిగి వెళ్ళమంటావా, నా ప్రాణాలు తీసుకోమంటావా? రంగమ్మ ఇక సంతానము కలగాలంటే ఇక ఉన్నదే ఒకటి మార్గము. నాకు ఉన్న ధనధాన్యంలో మగ భాగములు అష్టేష్టములు కరిగిపోయినా పర్వాలేదు అని చెప్పి నా గర్భమున ఆడబాలైన మగబాలను జరిపించి ఆడిపాడి 10 సంవత్సరాల వయసు వస్తే 2 బంగారము కరిగించి దుస్తంభము చేయిస్తా. అది కాక 108 గంటల తిరిగి వచ్చాడట శ్రీనివాసుడు. అమ్మా చూడు రంగమ్మ, నీకు సంతానం ఇస్తాను వడిపట్టమని చెప్పి ఒక ఖర్జూర ఫలము ఈముడు పండు బంగారము లాంటి వారి బాబుడి పండు కూడా తీసుకొచ్చి అలా రంగమ్మ పట్టుకుని ప్రతి వేశారు. ఇక రంగమ్మ ఎలా ఉంది సూర్యమిత్రమా? స్వామి అలా పండు అందుకున్న రంగమ్మ నాదా ప్రాణేశ్వర అమ్మ దాసిక నీలారా, నాకు సంతానం ఫలమందినది అంటే స్వామి వారు ఒక సంతానం ఇచ్చినట్లే కదా. ఎంతటి ధన్యురాన్ని మీరు ఇచ్చే మాట నేను నిలబెట్టుకున్నావా తండ్రి? నీకు మొక్కులు తప్పకుండా తీర్చుకుంటాను తండ్రి అని చెప్పి ఒక రంగమ్మ సంతోషముగా బండి కట్టుకుని ఇరుకు పొరుగు వారు కూడా ఆనందములో కూడా ఇక అణిగిలి ప్రమేలా వస్తారు చూడండి. రంగమ్మకి సంతానం కలిగిన ఆనందములో కూడా అమ్మా బళ్ళగట్టు